మార్చి 22వ తేదీన చెన్నై ఆర్సీబీ మధ్య జరగబోయే మ్యాచ్తో ఐపీఎల్ 2024 ప్రారంభమవుతుంది. ఈ థ్రిల్లింగ్ బ్యాటిల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత ధోని, కోహ్లీ బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. చెపాక్లో జరగబోయే ఈ సమర భేరీ కోసం రెండు జట్లు ఎలాంటి తుది జట్లతో దిగబోతున్నాయి, రెండు జట్ల బలాలు బలహీనతలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆర్సీబీ విషయానికి వస్తే ఈ జట్టు ఓపెనర్లుగా డూప్లెసిస్, కోహ్లీ వ్యవహరించనున్నారు. ఈ జోడీ సూపర్ స్టార్ట్ ఇస్తుందని ఆర్సీబీ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే ఈ ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్ కు చాలా కాలంగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ జోడీ అభిమానుల ఆశలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి. వన్డౌన్లో రజత్ పాటీదార్ రానున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఫ్లాప్ అయిన పాటీదార్ ఈ మ్యాచ్ లో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. స్పిన్ ఆల్రౌండర్ గా గ్లెన్ మాక్స్వెల్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా క్యామరూన్ గ్రీన్ బాధ్యతలు నిర్వహిస్తారు. వీరిద్దరి రాకతో అటు బౌలింగ్ విభాగం, ఇటు మిడిల్ ఆర్డర్ విభాగం రెండూ కూడా బలపడ్డాయి అని చెప్పవచ్చు. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా దినేష్ కార్తీక్ ను తీసుకోవాలని భావించినా గతేడాది అట్టర్ ఫ్లాప్ అవ్వడం, తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో గోల్డెన్ డక్ అవ్వడం, అదే సమయంలో అనూజ్ రావత్ అద్భుతంగా ఆడడంతో ఒక్కసారిగా ఈక్వేషన్స్ మారిపోయాయి. దినేష్ కార్తీక్ కి బదులుగా గతేడాది కూడా నిలకడగా ఆడిన అనూజ్ రావత్ ను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక మరో బ్యాట్స్మెన్ గా మహిపాల్ లామ్రోర్ వ్యవహరిస్తాడు. ఫాస్ట్ బౌలర్ గా సిరాజ్, రీస్ టాప్లీ, ఆకాష్ దీప్, స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కరణ్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ డాగర్ వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది ఆర్సీబీ జట్టులో నాణ్యమైన ఆల్రౌండర్లు, మంచి ఫాస్ట్ బౌలర్లు పుష్కలంగా ఉన్నారు. ఇది ఆర్సీబీ జట్టుకు పెద్ద బలమని చెప్పాలి. కాకపోతే ఆర్సీబీ స్పిన్ విభాగంలో చెప్పదగిన స్టార్ స్పిన్నర్లు లేరు. ఇదొక్కటే ఆ జట్టులో మైనస్ గా కనపడుతోంది. ఇక సీఎస్కే జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, రాచిన్ రవీంద్ర వ్యవహరిస్తారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు ఓపెనర్లుగా సత్తా చాటిన అనుభవం ఉంది. దీంతో డెవాన్ కాన్వే లేకపోయినా సీఎస్కేకు పెద్దగా నష్టం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. వన్డౌన్ బ్యాట్స్మెన్ గా అజింక్య రహానే రానున్నాడు. గతేడాది మెరిసినట్లే ఈ ఏడాది కూడా రహానే మెరిస్తే సీఎస్కే చాలా మ్యాచ్లను సులభంగా గెలుస్తుంది. 4వ స్థానంలో ఆల్రౌండర్ డారెల్ మిచెల్ బరిలోకి దిగుతాడు. ఇతడి రాకతో చెన్నై మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టంగా మారనుంది. 5వ స్థానంలో హార్డ్ హిట్టర్ శివన్ దుబే రానున్నాడు. దుబే గనుక గతేడాదిలాగా దూకుడు కొనసాగిస్తే సీఎస్కేకు మధ్య ఓవర్లలో అలానే డెత్ ఓవర్లలో పరుగుల వరద ఖాయం. స్పిన్ ఆల్రౌండర్ గా మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ధోని వ్యవహరిస్తారు. కాకపోతే 42 ధోని నుండి మునుపటిలాగా ఫినిషింగ్ ను ఆశించడం అత్యాశ అవుతుంది. ఈ ఏడాది ధోనికి చివరి ఐపీఎల్ అని చాలా మంది భావిస్తున్న తరుణంలో ధోని ఫినిషర్ గా ఫినిషింగ్ టచ్ ఎలా ఇవ్వనున్నాడు అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫాస్ట్ బౌలర్లుగా శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే బాధ్యతలు నిర్వహిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా స్పెషలిస్ట్ స్పిన్నర్ గా మహేష్ తీక్షణను ఎంపిక చేయనున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సీఎస్కే ఫాస్ట్ బౌలింగ్ విభాగం కొద్దిగా వీక్ గా కనపడుతోంది. సీఎస్కే జట్టు డెత్ బౌలర్ స్పెషలిస్టులుగా పతిరానా అలానే ముస్తఫిజుర్ రెహమాన్లను కొనుగోలు చేసింది. అయితే వీరిద్దరూ కూడా గాయాల బారిన పడ్డారు. వారు పూర్తిగా ఈ సీజన్ కి దూరమయ్యారా లేక ఆరంభ మ్యాచ్లకే దూరంగా ఉన్నారో క్లారిటీ లేదు. వారు అందుబాటులో లేకపోవడమే ఇప్పుడు సీఎస్కేకు సమస్యగా మారింది. దీపక్, శార్దుల్, తుషార్ ముగ్గురు బౌలర్ల మీద చెన్నై ఎక్కువగా ఆధారపడలేదు. ఎందుకంటే వారి బౌలింగ్ ఆరంభంలో ఎలా ఉన్నా చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటారు. ఈ వ్యవహారమే ప్రస్తుతం ధోనీని, చెన్నై జట్టును టెన్షన్ పెడుతోంది. మరి ఈ సమస్యను అధిగమించడానికి ధోని ఎలాంటి వ్యూహరచన చేస్తాడు అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.